సేనాని పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నిన్ననే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని ఇవాళ పవన్ తో భేటీ అయ్యారు. కాసేపట్లో బాలినేని కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ తో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. జగన్ నాయకత్వంపై నమ్మకం లేకే పార్టీ మారుతున్నానని సామినేని ఉదయభాను అన్నారు. గతంలో తన నియోజకవర్గం అభివృద్ధికి జగన్ సహకరించలేదని సామినేని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ జగన్ విఫలమయ్యారన్నారు. అందుకే పార్టీ మారుతున్నానన్నారు. పవన్ తో అనేక విషయాలు చర్చించానన్న సామినేని ఉదయభాను ఈ నెల 22న జనసేనలో చేరుతారన్నారు. రేపు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు. జనసేనలో తన రోల్ ఎలా ఉండాలో పవన్ చెబుతారంటున్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆయన రేపు వైసీపీకి రాజీనామా కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉదయభాను ఉన్నారని తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ వైసీపీని ఎందుకు పెడుతున్నారు? 12 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలోనే పనిచేశాను. ఈరోజు మరి వైసీపీ పార్టీని తప్పని పరిస్థితిలో వీడి మరి జనసేన పార్టీలో కలుస్తున్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని నేను పనిచేశాను కాబట్టి ఆ కుటుంబానికి నేను కూడా అండగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష కల్పించారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, రెండోసారి ఇచ్చారు. ఇలా 3 సార్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను. నాకు మరి ఇవాళ ఆ పార్టీతోటి కొనసాగాలని చెప్పే ఉద్దేశం నాకు లేదు కాబట్టి ఆ పార్టీకి రిజైన్ చేసి జనసేన పార్టీ చేరుతున్నాను. అంటే మంత్రి పదవి విషయంలో కూడా మీరు అప్పుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే ఇప్పుడు కూడా కొనసాగిందా, లేదా ఎన్నికల తర్వాత ఎందుకు మీరు పార్టీ మారారంటే ఏం చెప్తారు? మంత్రి పదవి ఇవ్వలేకపోవడం వల్ల కొంత అసంతృప్తి లోనైన మాట మాత్రం వాస్తవమే. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా వారి యొక్క వ్యవహార శైలి నాకు నచ్చలేదు. ప్రతిపక్ష పాత్ర వహించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సబబుగా ఆయన నిర్వహించలేదు కాబట్టి ఏదేమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నాకు నమ్మకం లేక మరి ఆ పార్టీని తప్పని బస్సులో నేను రిజైన్ చేయవలసి వస్తుంది. తప్పకుండా నేను ఏ పార్టీలో పనిచేసినా, ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా, ప్రజాప్రతినిధిగా ఉన్నా ఎప్పుడు ప్రజా శ్రేయస్సే నా ధ్యేయంగా పనిచేశాను. 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక రకాల సమస్యలు తీసుకెళ్లినప్పుడు కూడా ఆ సమస్యల పరిష్కారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా సహకరించలేకపోయారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి దృష్టిలో పెట్టుకుని నేను ఆ పార్టీకి రిజైన్ చేస్తున్నాను. సార్, పవన్ కళ్యాణ్తో చర్చించారు, ఏం చెప్పారు? భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది జనసేనలో మీరు? నేను కూటమికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో వాళ్ళ జనసేన పార్టీ చేరుతున్నాను తప్ప ఎటువంటి హామీలు కానీ ఎటువంటి నేనేమి అడగలేదు, వారికి చెప్పలేదు. ఇది మొత్తానికి జగన్ నాయకత్వం పైన తనకు నమ్మకం లేకే పార్టీ మారుతున్నట్టుగా సామినేని ఉదయభాను చెప్తున్నారు. దీంతో పాటు జనసేనలో అలాగే కూటమిని బలపరిచేందుకే నేను జనసేనలో జాయిన్ అవుతున్నాను. జనసేనలో నా రోల్ ఏంటనేది చర్చించలేదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తానంటూ కూడా సామినేని ఉదయభాను చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆజ్గర్ తో దుర్గా రెడ్డి, 10 టీవీ, మంగళగిరి నుండి.